హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత్ వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 7వ భాగం. రాసిన వారు డి కామేశ్వరి గారు. బిఫోర్ వీడియోలో పుట్టింటికి తీసుకెళ్ళటానికి వచ్చిన అన్నయ్య ముందే శారదని కొట్టాడు శారద భర్త వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఈవిడ మూలంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. కట్టుకున్న మొగుడిని అత్తవారిని సరిగ్గా చూడటం నేర్పండి. ఏమిటి ఎదిరించాను? పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి ఒకలా కాల్చుకు తింటున్నారు. నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటుంటే ఎంతకని సహిస్తానన్నయ్యా. ఏం పెళ్ళి చేశారు మీరంతా కలిసి, గొంతు కోశారు. ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి. నన్ను నరకం నుంచి తీసుకుపో, లేదంటే ఇంత విషయం ఇచ్చేయన్నయ్యా అన్నాను ఏడుస్తూ. తీసుకుపోండి మీ చెల్లెలకి. ఆ బుర్ర తిరుగుడు తగ్గితే పంపండి. భర్త కావాలిస్తే చచ్చినట్లు పడి ఉండమనండి, లేదంటే తీసుకుపోండి కటువుగా అని చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. అన్నయ్యకు జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఏమిటో ఇలాంటి మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. చదువుకున్నవాడు సంపాదించుకుంటున్నాడు, బొత్తిగా ఇంత లేకిగా పెళ్లిలో కట్నాల కోసం, లాంఛనాల కోసం, సారి కోసం భార్యని ఇలా హింసిస్తాడా? మన కర్మ కొద్దీ దొరికాడు, ఇలాంటి వాడిని తెలియదు అంటూ వాపోయాడు అన్నయ్య. ఇద్దరం కలిసి వెళ్ళటానికి నిర్ణయించాము. ఇంటికి వెళ్ళాక నాన్న అమ్మ ఏమంటారో చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. అమ్మ నిన్ను చూడాలని బెంగ పెట్టుకుంటుంది, పదా బయలుదేరు అన్నాడు. ఆ క్షణంలో ఆ నరకం నుంచి బయటపడుతున్నందుకు బ్రహ్మానందపడి చకచక పెట్టి సర్దుకున్నాను. పుట్టింటికి వెళ్ళాక నా సంతోషం 2 గంటల్లో మాయమైపోయింది. ఇన్నాళ్ళకి పుట్టింటికి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత అందరూ నీరు కారిపోయారు. నాన్న ఆవేదనగా ఏం చేయను అన్నారు నిస్సహాయంగా చూస్తూ. నాన్నగారు, నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసి పెట్టండి నాన్న. ఏదో ఎంత సంపాదించుకొని నా బతుకు నేను బతుకుతాను. నన్ను మనిషిగా చూడని ఆ నరకంలోకి ఇంక వెళ్ళను నాన్న. ఆడదానికి మొగుడెంత అవసరమో మొగాడికి ఆడదాని అవసరం అంతే కంటే ఎక్కువని ఆయనకి తెలియచేస్తాను ఆవేశంగా అన్నాను. నాన్నగారు ఏమనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు. అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. శారదని తీసుకెళ్ళి దిగపెట్టినప్పుడు మీరెళ్ళి 4 అడగండి. అసలు అతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మాకంత శక్తి లేదు అని దండం పెట్టండి. అమ్మ అరిచాను కోపంగా. వీల్లేదు, మనం ఏ తప్పు చేశామని వంగి దండాలు పెట్టాలి. మనం లొంగితే ఇంకాస్త నెత్తికెక్కుతారు. ఆడపిల్లనిచ్చినంత మాత్రాన బానిసల్లా పడి ఉండాలా? ఆయనకంత పెళ్ళాం అక్కర్లేదనుకుంటే నాకు మొగుడు అక్కర్లేదు తీవ్రంగా అన్నాను. అమ్మ అదోలా నవ్వింది. మన సమాజం, మన కట్టుబాట్లు ఇవన్నీ నీకు అర్థం కావు. కట్టుకున్న మొగుడిని కాదనటం అంత సులువు కాదు. దాంతో మన పరువు, ప్రతిష్టలు, నీ తోడ్పుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉంటాయి. ఈ సంబంధాలు తెంచుకోవటం అంత సులువే అయితే రోజు ఎందరో తెంచుకొని పోయేవారు. నాన్నగారు నెమ్మదిగా అన్నారు. తెల్లబోయాను. నేనెంత తెలివి తక్కువ దాన్ని. ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకున్నాను. నాన్నగారి మాటలతో అతూసురాలనయ్యాను. మా అమ్మ నాన్నల్ని చూశాక నాకు అర్థమయ్యింది. అమ్మాయిని అల్లుడు హింసిస్తూ ఉంటే ఎదిరించే ధైర్యం, ఇంటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు వారికి లేవు. ఈ దేశంలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించటం, లేకపోతే కన్నీరు కార్చటం మినహా ఏమి చేయలేని నిస్సహాయులని అర్థమయ్యింది. నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేనేం చేయగలను? నిస్సహాయంగా తలదించుకొని బలి పశువుల నాన్నగారి వెంట మళ్ళీ ఆ నరకంలోకి అడుగుపెట్టాను.
నేను వచ్చిన 10 రోజులకి ఆయన గారి నుంచి నాన్నగారికి ఉత్తరం వచ్చింది. నేను వద్దన్నా నా మాట వెనుక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీ అమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నాకు అవసరం లేదు. ఇక ముందు ఇలా జరగదని హామీ ఇస్తే మీ అమ్మాయి మళ్ళీ ఇక్కడకు రావచ్చు, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉంచుకోండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి నాన్న అమ్మ గాబరా పడి నన్ను వెంటనే ప్రయాణానికి కట్టించారు. మా మామగారికి నాన్న మీ అబ్బాయి ఎలా అని రాస్తే మేమేం చేస్తాం, ముందు నుంచి మీ అమ్మాయి ప్రవర్తనే సరిగ్గా లేదు, వాడి ప్రవర్తన అలా మారటానికి మీ అమ్మాయి కారణం అనే జవాబు వచ్చింది. ఇటు కన్నవారు అటు అత్తవారు అంతా నా కర్మ అని తేల్చాక ఇంకేముందు చేయడానికి పిచ్చిగా నవ్వుకున్నాను. డాక్టర్ గారు, ఆ రోజు నుంచి నా బతుకు మరింత నరకమయ్యింది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని, కన్న తల్లిదండ్రులు సైతం నన్ను ఆదరించరన్న సంగతి నాకే కాదు ఆయనకి అర్థమయ్యింది. ఆయనేమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత విజృంభించింది. ఏ మాటలంటే నేను బాధపడతానో అవే పదే పదే అనటం ఆరంభించారు. నేను మౌనంగా ఊరుకుంటే ఏం పాపం నోరు పొడిపోయిందే, అహంకారం పొగరు ఎప్పటికైనా తగ్గిందా, పుట్టింటికి పరిగెడితే ఏ బాబు నిన్ను ఆదుకోడని అర్థమయ్యిందా, నీకే ఇల్లే గతే తెలుసుకున్నావా, ఏం జరిగినా కట్టుకున్న వాడితోనే బతుకు అన్నది అర్థమయ్యిందా అని ప్రతిక్షణం వేధించేవాళ్ళు. ఆ వాతావరణంలో జీవోత్సవంలా బతుకుతూ సిగ్గు, అభిమానం, పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండి కోసం కుక్కలా బతకటం దుర్భరంగా ఉండేది. ఎన్నోసార్లు ఆ హింస, అవమానం భరించలేక చచ్చిపోదామనుకునేదాన్ని. కానీ ధైర్యం చాలేది కాదు. అసలు అలాంటి బతుకులో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ బతుకున్నట్లు తీపి నన్ను చావనెయ్యలేదు. ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో విచారించాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డాను. అందరూ అన్నట్టు పిల్లలు పుడితే ఆయన మారతారేమో, బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసం అన్నా జీవించక తప్పని స్థితిలో ఎక్కడే పడి ఉండాలా అన్న భయం ఒకవైపు. పెళ్ళైన ఏడాది తర్వాత భార్య నెల తప్పితే సంతోషించని భర్తలుంటారా, లేక సినిమాల్లో కథల్లో అంతలా అతిశయోక్తులుగా చూపిస్తారా? 10 రోజుల్లో గడిచాక ఆ మాట చెప్పాను. ఆయన మొహంలో భావాలు పరికిస్తూ ఆహా అన్నారు అతి మామూలుగా. నేను ఏ వీళ్ళతో బాధపడుతున్నా, వంట సరిగ్గా చేయకపోయినా, ఏ కొంచెం తేడా వచ్చినా కానీ సర్దుకుపోయేవాళ్ళు కాదు. ఈనాటికి లోకంలో కడుపుతో ఉన్న దానివి నీ ఒక్కటానివే కాదు. ఎప్పుడు చూసినా పడక బద్ధకం బలిస్తే అలాగే ఉంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమోహం నువ్వు అంటూ విసుక్కునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకొని ఆయన మీద విరక్తి పూర్తిగా పెరిగింది. కనీసం పిల్లల కోసమైనా బతకొచ్చు అనుకున్నాను. నన్ను ఆ బంధంతో బంధించటం ఇష్టం లేనట్టు భగవంతుడు నా మీద దయతలుచో నన్ను ఇంకా పరీక్షించటానికో అన్నట్టు 3వ నెలలో అబార్షన్ అయ్యింది. బాత్రూంలో బాల్చి ఎత్తుతూ కాలు జారి పడ్డాను. అసలే నీరసంగా తిండి లేకుండా ఉన్న దెబ్బకే రక్తస్రావం అయ్యింది. తీరిగ్గా కూర్చొని ఏదో చేస్తావు, నిన్న ఆ బరువు ఎవరెత్తమన్నారు అంటూ తిట్టారు. బాల్చీతో వేడి నీళ్ళు స్నానానికి నేను పెట్టాలి, అలాంటి ఆయన వాల్చి ఎందుకు మోసావని తిడితే ఏం చేయడం, తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేశారు. అబార్షన్ అయ్యింది. అసలే నీరసం మీద చాలా రక్తం పోయి వారం రోజులు పక్కనింటి పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పనలివి కాదు. బాధతో ఉన్న మనిషికి ఓదార్పు, ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటుంటే ఈ ప్రాణం పోతే ఎంత హాయిగా ఉండేదని బాధపడ్డాను.
హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మీ అమ్మ 4 రోజులు ఇండి వెళ్ళిద్ది, ఉత్తరం రాయి అన్నారు. వద్దండి, మీకంత జాలి వద్దు, నేనే ఎలాగలాగూ చేసుకుంటాను అన్నాను ఉక్రోషంగా. అయితే నీ ఏడుపు నువ్వేడు, నీ కర్మ పోనీ అని చెబితే బుర్ర తిరుగుడు అన్నారు కోపంగా. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.